స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం జీవనాడి 100వ భాగాన్ని సాంస్కృతిక యోధుడు కానూరి వెంకటేశ్వరరావు 11వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం. వ్యాఖ్యాత జీవన్. కార్యక్రమంలో పాల్గొనబోతున్న మిత్రులను ఒకసారి పరిచయం చేసుకుందాం. కన్నెబోయిన అంజయ్ గారు, పరకాల అజయ్, జిఎస్ఆర్ ఆంజనేయులు గారు, మోజే లక్ష్మణ్ గారు. 6 దశాబ్దాల సాంస్కృతికోద్యమ జీవితం, 2 మహాసాయుధ పోరాటాల ప్రత్యక్ష సాక్షిగా వెలుగొందిన 100 వసంతాల మూర్తిమత్వం, తాతలకే తాతగా నిలిచిన మహనీయుడు ఆయన. ఆయనను చూసిన వారు వేలల్లో ఉంటారు. వేదికల మీద ఆయన చిందులేస్తూ హాస్యం చిందిస్తుంటే పరవశించిపోయిన వారు లక్షల్లో ఉంటారు. ఆయన శిష్యులు, ప్రశిష్యులు, ఏకలవ్య శిష్యులు వేలల్లో ఉంటారు. అటువంటి తాతను గురించి ప్రత్యేకంగా ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? ఒక గొప్ప కవి, రచయిత, కళాకారునితో కలిసి నడిచిన అదృష్ట క్షణాలను గుర్తు చేసుకోవటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అంతే తప్ప ఆయన విరాట్ రూపాన్ని మనం దర్శింపచేయటం సాధ్యం కాదు. ప్రతి జాతి తనను మించిన జాతి మరొకటి లేదనుకుంటుంది. అది శృతి మించితే జాతి అహంకారంగా కూడా పరిణమిస్తుంది. తెలుగువారికి మాత్రం ఈ ఆభిజాత్యం మరీ ఎక్కువ. ఈ పోకడను సహించలేడు తాత. అందుకే చేయెత్తి జైకొట్టు తెలుగోడా కొయ్యరా కోతలు మొనగాడ అన్నాడు. అలాగే మరో చోట వ్యక్తిపరంగా రాజ్యం మొత్తం నడవటాన్ని ఆయన ఈసడిస్తాడు. అలాగే ఎన్నికల్లో కులాల కుమ్ములాటల్ని గురించి కూడా చెప్తాడు. అమ్మ రాజ్యం పోయే కమ్మ రాజ్యం వచ్చే, తెలుగు దొరవార్లకు తీటలావైపోయే, కులగజ్జి లేచింది మొనగాడ గోకి సున్నం బెట్టు మొనగాడ. కులగజ్జి లేచింది తెలుగోడ గోకి సున్నం బెట్టు మొనగాడ. మాలా గుండె ధైర్యం గలవాడు తాత. లేకుంటే ఇంతగా ఒక సామాజిక దుర్నీతిని దునుమాడగలుగుతాడా? రాముడు కోట్లాది మందికి దేవుడు. సరే, పూజించుకోండి ఇంట్లోనో గుళ్ళోనో. కానీ ఆ దేవుణ్ణే రాజకీయాల్లోకి లాగితే తాత ఏమంటున్నాడో చూడండి. రాముడో దేవుడో ఇదేమి కర్మరో రాజకీయ రొంపిలోకి నిన్నేదించారులో. రాజకీయాల్లోకి మతాన్ని తీసుకొని రావటాన్ని ఆయన చాలా తీవ్రంగా ఖండించాడు. యూరోప్ దేశాల్లో పార్లమెంటుపై చర్చ అధికారాన్ని రద్దు చేయటానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. భారతదేశం గణతంత్రం అని ప్రకటించుకుంది. మతాన్ని వ్యక్తి స్వేచ్ఛగా మార్చి రాజ్యాన్ని లౌకికంగా ఉంచింది. కానీ అట్లా ఉండనిస్తున్నారా పాలకులు? సరాసరి రాజకీయ రొంపిలోకి మతాన్ని లాగారు. అందువల్ల ఈ దురన్యాయాన్ని ఈసడించిన తాత మనకు ఒక వేమనలా కనిపిస్తాడు. మతం పేరు చెప్పుకొని మంది ఓట్లు దొబ్బుడా, రాముని పేరెట్టుకొని రాజకీయం చేసుడా, మతం గతం గతంరా, గతం బతికి రాదురా, మానవత్వం ఎరుగురా, మనిషిలాగా బతకరా. ఇది ఆయన చెప్పింది. గురజాడ సంస్కరణవాదానికే పరిమితమైతే కానూరి సామ్యవాద సంక్షేమ రాజ్యాన్ని స్వప్నిస్తున్నాడు. కానూరి ముఖ్య అనుచరుల్లో మన నాగన్న ఒకడు. రామారావు, తరువాత నాగన్న, శక్తి, జయరాజు, ఇట్లా అనేక మంది శిష్యుల్లో ప్రధానమైనటువంటి శిష్యుల్లో మనకు రామారావు, నాగన్న కనిపిస్తారు.
ఇప్పుడు నాగన్న మన ముందున్నాడు. ఆయనకు తాతగారితో, కానూరిని అందరూ తాత అనే పిలుస్తారు, తాతగారితో ఉన్నటువంటి అనుబంధం ఎప్పుడు ఎట్లా ప్రారంభమైంది, ఆయనలో ఉన్నటువంటి గుణాల్ని ఈయన వేటిగా గుర్తిస్తున్నాడు, ఆయనలో ఉన్నటువంటి ఏ అంశాలు నాగన్నని బాగా ఆకర్షించినాయి, తర్వాత ఆయనతో తాను ప్రదర్శించినటువంటి మొట్టమొదటి ప్రదర్శన, తర్వాత ఆయనతో తాను స్టేజీల మీద బుర్రకథలు ఇట్లాంటివి చెప్పినప్పుడు ఆ ఇద్దరు కళాకారులతో, మిగతా ఇద్దరు రామారావు, కానూరి, తనకున్న అనుభవం వీటిని గురించి నాగన్న కొంచెం క్లుప్తంగా మన ముందు వివరిస్తాడు. ఇప్పుడు నాగన్న. నమస్తే అండి. నేను కళాకారుడుగా ఎదగటానికి, పేరు కీర్తి సంపాదించడానికి, ప్రజాప్రజానికి ఉపయోగపడటానికి ప్రధానంగా నా ఖమ్మంలో ఉన్నటువంటి జీవన్ సారు సాహిత్య రంగంలో నేను ఎదగటానికి చాలా సహాయపడ్డాడు. నా మొదటి గురువు, ఒకటే గురువు. తర్వాత కళాకారుడిగా కానూరి వెంకటేశ్వరరావు గారు నన్ను తీర్చిదిద్ది ఇంతటి కళాకారుడిగా చేశాడు. ఆయన గారికి, వీరికి ఇద్దరికి ముందుగా కళాభివందనాలు తెలియజేస్తాను. కానూరి వెంకటేశ్వరరావు గారు 1979 ముకుందాపురం, ఇల్లెంద దగ్గర ముకుందాపురంలో అరుణోదయం సంబంధించినటువంటి రాష్ట్ర సదస్సు కూడా జరిగింది. ఆ సదస్సులో నాకు పరిచయం అయ్యాడు. మొట్టమొదటిసారిగా పరిచయం అయ్యాడు. ఎవరు కానూరి వెంకటేశ్వరరావు అంటే ఆయన నాలాగే ఆయన చూసే నేను లింగిని చుట్టూ కుట్టించుకోవడం అనేది నేర్చుకున్నాను. ఆయన చేసుకొని ఇట్లా చుట్టూ నోట్లు వేసుకొని తాగుతూ ఉండి, కానూరి గారు ఎవరంటే నిలబడి రానుడు, నా పేరు నాగయ్య, మాది రాధారం, ఖమ్మం జిల్లా అన్న. సరే, అది అట్లా పరిచయం అయింది. దాని తర్వాత 1980లో ఒంగోలులో మొదటి రాష్ట్ర మహాసభ, ప్రథమ రాష్ట్ర అరుణోదయ మహాసభ జరిగింది. ఆ సభకు సంబంధించినట్టు నేను రాష్ట్ర కార్యవర్గంలో ఎన్నికయ్యాం. అక్కడ నేను పాటలు పాడేది చూసి ఆయన నన్ను పిలిపించి హనుమకొండ కుమారపల్లిలో ఆయన ఇంటి దగ్గర నాకు లక్ష్మి, నేను, దాసు అని ఎర్రగడ్డ సంబంధించిన కుర్రుడు, మేము ముగ్గురం రామనరసింహ బుర్రకథ, విప్లవ రామనరసింహ బుర్రకథ, ఆయన తెలంగాణ పోరాటంలో పోరాడి ఆ తర్వాత 1976లో పోలీసుల చేత చిరకల అడవిలో చంపేయబడ్డాడు. ఆయన మీద విప్లవ రామనరసింహ బుర్రకథ రాశాడు కానూరి వెంకటేశ్వరరావు. ఆ బుర్రకథని మాకు శిక్షణ ఇచ్చాడు. అది 1981లో జూన్ 25 నుంచి ఏప్రిల్ 25 నుంచి జూన్ 25 వరకు అయిపోయింది. తర్వాత అట్లనే మేదానికి కూడా దాన్ని ప్రాక్టీస్ చేశాం హనుమకొండలో. దాన్ని ఫస్ట్ ప్రదర్శన మహాబూబాబాద్ గాంధీ పార్కులో ప్రదర్శన పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆయన లేడు, గురువే మమ్మల్ని ఇప్పించాడు, ప్రదర్శన ఇప్పించాడు. ఎవరెవరు? నేను, నా భార్య లక్ష్మి, దాస్ అని కుర్రోడు ఎర్రగడ్డ, ఈ ముగ్గురిది. అక్కడి నుంచి ప్రభుత్వమైనటువంటి ప్రదర్శన డిమాండ్ వచ్చింది. అట్లా అనేక చోట్ల చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత కర్నూలు నీలం రామచంద్రయ్య, ఆయన కూడా 1975 నవంబర్ 5వ తారీఖున చీకటిగడ్డ అడవుల్లో ఇల్లు బట్టి కాల్ చేయడం జరిగింది పోలీసులు. ఆయన మీద కూడా
నీలం రామచంద్ర బుర్రకథ, హరికథ 2 రకాలుగా చెప్పే విధంగా కానరి గారు రచన చేశారు. ఆ బుర్రకథను నాకు బొల్లవరం తీసుకుపోయి, ఆయన రామచంద్ర గారి ఊరి బొల్లవరం తీసుకుపోయి అక్కడ నడపడం జరిగింది. బొల్లవరంలో నాకు సుబ్బులు, నేను ఇద్దరం, నేను కథకుని, సుబ్బులు కానర్ గారు అంతారు. అయితే నాకు వాళ్ళిద్దరు కూడా నాకు అప్పటికెప్పటికే సీనియర్లు నేర్చుకున్నాడు. సుబ్బులు నాకు బుర్రకథ నేర్పారు. ఆ బుర్రకథ సంబంధించిన దాంట్లో అక్కడ రామచంద్ర దాంట్లో బొల్లవరంలోనే ట్రైనింగ్ పొంది ఆయన స్మారక సభలో చెప్పాం. అయితే అక్కడ అంద్రీ నది ఒకటి ఉంటుంది. ఆ అంద్రీ నది పక్కనే బొల్లవరం అంద్రీ. అయితే అక్కడ జవ తోటలు ఉంటాయి. ఆ జవ తోటల్లో ఈ ట్రైనింగ్ పొందాం. తాతగారు పండ్లు అంటే మహా ఇష్టం. దగ్గుతూనే ఉండేది, తింటూనే ఉండేది. జామ పళ్ళు, రేగి పళ్ళు తింటూ ఉండేవాడు. అందుకని అంద్రీ నది ఆవలి ఒడ్డున బొల్లవరంబనోక పల్లెటూరు, ఆ ఊరిలో గలడు అతి వితరణశీలి సోమన్నయత్తుల స్వామియతడు అని రామచంద్రయ్య గారి తల్లిదండ్రుల గురించి ఓ పద్యం ఉంటుంది ఆ కథలో, తాతగారు రాసింది. అట్నే రాయల సీమంత రత్న గర్భేదంత వెయ్యనగల కీర్తి ఎన్ని విరిసినంత రాయల సీమంత రత్న గర్భేదంత ఇట్లా ఆ బుర్రకథ తాగుతూ ఉంటుంది. ఆ బుర్రకథ తర్వాత మళ్ళీ మొట్టమొదటి బుర్రకథ అది నువ్వు ప్రదర్శించింది. రామస బుర్రకథ ప్రదర్శించింది. దాని తర్వాత ఇది రెండోది. తర్వాత శ్రీశైల భాగవతం. శ్రీశైల భాగవతం ఆనాడు తెలంగాణ పోరాటంలో ప్రదర్శించేటటువంటి ఇట్లరి భాగవతం సంబంధించిన ట్యూన్ తీసుకొని అది వాళ్ళ బాణీలు గుర్తు రావటం లేదు. కాదు, బాణీని తీసుకొని ఈయన రాశాడు. శ్రీశైల భాగవతం, ఎన్నికల భాగవతం, ఇవన్నీ కూడా కానర్ గారి రచనలే. ఆయన రాసి ప్రదర్శించడం జరిగింది. అట్లాగే నిజాం కాలేజీలో హైదరాబాద్లో ఒక పెద్ద భూ పోరాటానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి అక్కడ భాగవతం, అప్పల భాగవతం ఏదో టైపు, దాంట్లో రామారావు నేను చిప్పల భాగవతం ఇద్దరం దాన్ని ఏమంటారు తాళాలు పెట్టుకుంటూ ఇద్దరం పాడుతుంటే మిగతా వాళ్ళంతా కూడా నిశ్చయం చేశారు. అట్లా మొత్తం కూడా రణోదయానికి సంబంధించి రచనలు ఉన్నాయంటే ఏమన్నా ఉన్నాయంటే అది కేవలం కానర్ వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి రచనలు, అనేకమైన రచనలు. దాంట్లో ఫస్ట్ నేను చెప్పినట్టుగా రామనరసయ్య బుర్రకథ సంబంధించినంత వీరకథ పాట. అట్లే ఆయన తెలుగు గడ్డను పుట్టినటువంటి పెద్ద పెద్ద కవుల్ని గుర్తు చేస్తూ ఆయన అభావందనం అనేటటువంటి ఒక ఏఎన్ని రాశాడు. దాన్ని కూడా నాకు నేర్పాడు. దాంట్లో అమ్మా వందనం తెలుగులమ్మా వందనం
అయితే దీనికి ముందు మహోదయ అనే బుర్రకథ రాశాడు గురజాడ మీద. ఆ బుర్రకథకు ప్రార్థనా గీయంగా ఈ అమ్మ వందనం రాశాడు. అమ్మా వందనం తెలుగులమ్మా వందనం, తల్లి వందనం తెలుగు తల్లి వందనం, అమ్మా వందనం తెలుగులమ్మా వందనం. తిక్కనాడు ఈ కవిత విద్యనానే చరిత, వేమన్న శుభమాల వేసన గల సీమ, కోతన్న నీ కీర్తి స్తోత్రము చేసిన. కోతన్న నీ కీర్తి స్తోత్రము చేసిన, శ్రీనాథ కవిరాజు జయ గీతి పాడేన. అమ్మా వందనం తెలుగులమ్మా వందనం, తల్లి వందనం తెలుగు తల్లి వందనం, అమ్మా వందనం తెలుగులమ్మా వందనం. కబ్బు కూరుని నీవే కనిపించిన వంట, గిడుగుని ఒడిలోన కురిసి కురికిన వంట, గురగాడని మొదన్నా పుత్రుడేనంట. గురగాడని మొదన్నా పరపుత్రుడేనంట, శ్రీ శ్రీపురంత చందనించెను ఇంట. అమ్మా వందనం తెలుగులమ్మా వందనం, తల్లి వందనం తెలుగు తల్లి వందనం, అమ్మా వందనం తెలుగులమ్మా వందనం. కానూరి ప్రార్థనా గీతం ఆలపించిన అరుణోదయ నాగన్నకు ధన్యవాదాలు. కానూరి తాతగారి ముఖ్య అనుచరుల్లో శక్తి ఒకడు. శక్తి అనే కలం పేరుతో విద్యార్థి దశ నుంచే కవిత్వం అలుస్తూ వచ్చాడు కనకరాజు. ఆయన కానూరిపై ఆలపించిన స్మృతి గీతం వినండి. ఈ గీతానికి AI టెక్నాలజీని జోడించి గానం చేశాడు ఆయన. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, కొయ్యర కోతలు మొనగాడా. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, కొయ్యర కోతలు మొనగాడా. మా తాత మీసాలు ఇల్లందు వాసాలు, మా తాత మీసాలు ఇల్లందు వాసాలు. మా అయ్య రోసాలు మిరపకాయ బజ్జీలు, మా అయ్య రోసాలు మిరపకాయ బజ్జీలు. నూతిలో కప్పోలే తెలుగోడా, రాత్రి బెకబెకలాడు మొనగాడా. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, కొయ్యర కోతలు మొనగాడా. మల్లమ్మ మాత నాగమ్మ మావదిన, మల్లమ్మ మాత నాగమ్మ మావదిన. మగువ మాంచాలి మామేనత్త కూతురే, మగువ మాంచాలి మామేనత్త కూతురే. బాలచంద్రుడు మా బావేనోయ్, తాండ్ర పాపడు మా తాతేనోయ్. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, కొయ్యర కోతలు మొనగాడా.
గుర్తుల అమ్మ మూతి నాకీయబట్టే చేతి గుర్తుల అమ్మ మూతి నాకీయబట్టే సైకిల్ ఎక్కిన అన్న చిలక కొట్టుడు కొట్టే సైకిల్ ఎక్కిన అన్న చిలక కొట్టుడు కొట్టే ఇంటి ఓడికి మొక్కు తెలుగోడా వెంకటేశుడే దిక్కు మొనగాడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా కొయ్యర కోతలు మొనగాడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా కొయ్యర కోతలు మొనగాడా. చనిపోయిన అంజయ్య గారు కానూరిని స్మరిస్తూ ఒక గీతాన్ని ఆలపిస్తాడు. अमर रहे कानूरी, अमर रहे कानूरी, अमर रहे कानूरी अंदुको मा जोहारुलू, अमर रहे कानूरी अंदुको मा जोहारुलू. విప్లవాల మహాకవి ఇవిగో మా లాల్ సలాం, విప్లవాల మహాకవి ఇవిగో మా లాల్ సలాం. కళారంగాని ముచ్చమా కానూరి విప్లవాల జాతి రత్నమా, కళారంగాని ముచ్చమా కానూరి విప్లవాల జాతి రత్నమా. ఎంతో ఎదిగి ఎంతో ఎత్తుకెదిగినట్టి వెలుగు కిరణమా, ఎంతో ఎత్తుకెదిగినట్టి వెలుగు కిరణమా, అరుణోదయ కళా కోహినూరు వజ్రమా. అమర్ రహే కానూరి, అమర్ రహే కానూరి. కృష్ణా జిల్లా గుడివాడ కోడూరులో జన్మించి నక్సల బరి ఉద్యమాన రగల్ జెండ పాట రాసి, రగల్ జెండ పాట రాసి గర్జించిన విప్లవాల కవుల సరస నిలిచినావు. గర్జించి విప్లవాల కవుల సరస నిలిచినావు. నీ చరిత్ర మరువలేము ఈ ధరిత్రి ఉండు వరకు, ఈ చరిత్ర మరువలేము ఈ ధరిత్రి ఉండు వరకు. అమర్ రహే కానూరి అందుకో జోహారులు. శ్రామికుల శ్రేయస్సుగా పెన్నును గన్నుగా మార్చి, గాలి నీరు భూమి ప్రతి ఒక్కరి సొత్తన్నావు, విలువలున్న మహాకవిగా నీరాజన మందినావు, నీరాజన మందినావు. నీ మరణం వృధా కాదు నిప్పెల ఉప్పెదగా మారు, నీ మరణం వృధా కాదు నిప్పుల ఉప్పెనగా మారు. అమర్ రహే కానూరి. జార్జి రెడ్డి జంపాల మహోదయ గురజాడల, మహోదయ గురజాడల. త్యాగాలకు పదును పెట్టి బుర్ర కథలు రాసినావు, బుర్ర కథలు రాసినావు. భాగవతం జముకుల కథ ఒగ్గుల కథ జానపదం, ఒగ్గుల కథ జానపదం. అలవోకగా రచించావు అరుణతారవయ్యినావు, అలవోకగా రచించావు అరుణతారవయ్యినావు. అమర్ రహే కానూరి అందుకో జోహారులు. పుట్టినట్టి ప్రతి వ్యక్తి మరణిస్తాడెప్పుడైనా, మరణిస్తాడెప్పుడైనా. మళ్ళీ మళ్ళీ జన్మ లేదు మంచి చెడ్డలుంటాయే, మంచి చెడ్డలుంటాయి. సమాజ లక్ష్యంగా
విధంగా సాగిన నీ రచనలన్నీ సాగిన నీ రచనలన్నీ సమదోపిడి ఉండు వరకు సమరం సాగిస్తాయి. సమదోపిడి ఉండు వరకు సమరం సాగిస్తాయి. అమర్ రహే కానూరి, అమర్ రహే కానూరి. విప్లవాల మహాకవి ఇవిగో మా లాల్ సలాం, విప్లవాల మహాకవి ఇవిగో మా లాల్ సలాం, విప్లవాల మహాకవి ఇవిగో మా లాల్ సలాం. కానూరి రాసిన గీతాన్ని పరకాల అజయ్ ఆలపిస్తాడు. నా పేరు పరకాల అజయ్. అరుణోదయ కళారంగంలో ఎన్నో ఏళ్ల పాటు పనిచేసి కానూరు గారికి శిష్యుడిగా అంటం కంటే మనోడిగా తను బుర్రకథలు చెప్పినప్పుడు, ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేను కూడా నా చిన్నప్పటి నుంచి పాల్గొనటం జరిగింది. కానూరు గారు రచించినటువంటి వీరగాథల పాడరా ఇప్పుడు మీ ముందు పాడతాను. వీరగాథల పాడరా విప్లవ ధీర చరితల పాడరా, వీరగాథల పాడరా విప్లవ ధీర చరితల పాడరా, వీరగాథల పాడరా. రామనరసయ నీలం భక్తుల జంపాలా, రామనరసయ నీలం భక్తుల జంపాలా. చాగంటి భాస్కరులా త్యాగి నిర్మల బాలా, త్యాగంటి భాస్కరులా త్యాగి నిర్మల బాలా. గణపతుల దళపతుల కైలాసనాదానా, గణపతుల దళపతుల కైలాసనాదానా. అమరమూర్తుల దివ్య సమతాని నాదానా, వీరగాథల పాడరా విప్లవ ధీర చరితల పాడరా, వీరగాథల పాడరా. తూర్పు కొండల మీద అరుణకాంతుల జ్వాల, తూర్పు కొండల మీద అరుణకాంతుల జ్వాల. నగ్జల్బరీలోనా నవయుగ శివలీలా, నగ్జల్బరీలోనా నవయుగ శివలీలా. శ్రీకాకుళం గిరి సింహాల జయ హేలా, శ్రీకాకుళం గిరి సింహాల జయ హేలా. తీర గోదావరి గిరిజన శరబాల, వీరగాథల పాడరా విప్లవ ధీర చరితల పాడరా, వీరగాథల పాడరా. కానూరి 3 తరాల కళా రంగానికి చెందినటువంటి వాడు. 1944లో ఆయన ప్రజానాట్య మండలి కళాకారునిగా ఆయన జీవితం ప్రారంభమైంది, కళా జీవితం. అటు తరువాత 1956 వరకు ఆయన ప్రధానంగా బుర్రకథలు హాస్యపాత్ర వరకు పరిమితమయ్యాడు. ఆ రోజుల్లోనే ఆయన బుర్రకథలు కూడా రాశాడు. 56 తర్వాత తెలంగాణకు ప్రవేశించాడు. అవి చాలా రాజకీయాలు ఉన్నాయి, వాటిని తర్వాత పక్కన పెడదాం.
ఇక్కడికి వచ్చిన తర్వాత 1970లో వచ్చినటువంటి నక్సల్బరీ ఉద్యమం దీనితో పాటు సాంస్కృతికోద్యమం మొదలైంది. ఆ సాంస్కృతికోద్యమ కార్యకర్తగా నాయకుడిగా ఎదిగినటువంటి వాడు కానూరి. ఆయన ప్రజల అవసరం కోసం, ఉద్యమ అవసరం కోసం అనేక రకాలైనటువంటి కళారూపాల్ని సృజించాడు, కళాకారుల్ని సృష్టించాడు. అట్లాంటి వాళ్ళల్లో సుంకులు, తర్వాత రామారావు, నాగన్న, శక్తి, జయరాజు ఇట్లా అసంఖ్యాకంగా ఉన్నారు. ఇప్పుడు పాట పాడిన అజయ్ కూడా నాగన్న కొడుకే. వాడు పుట్టినప్పటి నుంచి కూడా అరుణోదయ పాటలు వింటూనే, పొత్తిళ్లలోనే అరుణోదయ పాటలు వింటూ పెరిగినటువంటి వాడు మన అజయ్. ఇట్లా ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత 1970ల తర్వాత వచ్చినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు ఆయన వ్యవస్థాపకుడు. ఆ సంస్థని స్థాపించిందే ఆయన 1970లో ఉస్మానియా యూనివర్సిటీలో 70లలో. అలాగే దీనికి కావలసినటువంటి సమస్తమైనటువంటి కళారూపాల్ని ఆయనే సృజించుకున్నాడు. ముఖ్యంగా ఈ ప్రజానాట్య మండలి రోజుల నుంచి ఉన్నటువంటి భాగవతాల్ని, వీధి భాగవతాల్ని ఆయన ఆ ప్రక్రియని ఎంచుకొని కళారూపాన్ని తయారు చేశాడు. అటు తర్వాత అనేక బుర్రకథలు రాశాడు అవసరాలను బట్టి. ముఖ్యంగా ఈ అమరవీరులను గురించినటువంటి అనేక బుర్రకథలు వచ్చినాయి ఆయన ద్వారా. అలాగే ఆయన ప్రత్యక్షంగా బుర్రకథ చెప్పేవాడు. బుర్రకథలో ఆయన వంతగా ఉండేవాడు. ప్రధానంగా కథకులుగా ఇద్దరు మనకు కనిపిస్తారు. అరుణోదయ నుంచి రామారావు ముందు, అటు తర్వాత నాగన్న. రామారావు, నాగన్న కథకులైతే వేరే వంత ఉంటే ఈయన మాత్రం హాస్యం చెప్పేవాడు. ఈయన చెప్పేటటువంటి హాస్యం ఆనాడు అనేక రకాలైనటువంటి అవినీతిమయమైనటువంటి సమాజం మీద, రాజకీయాల మీద వ్యంగ్యాన్ని విసరటంలో ఆయన్ని మించిన వాళ్ళు ఉండరు. అంత వ్యంగ్యాస్త్రాన్ని విసిరేవాడు. ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే హాస్యాన్ని, వ్యంగ్యాన్ని గురజాడ తర్వాత అంతగా ముందుకు తీసుకొచ్చిన వాడు కానూరి. ఇప్పుడు ఆయన రాసిన గీతాన్ని మోజే లక్ష్మణ్ గారు ఆలపిస్తారు. భారతమాత బంగారు తల్లి, కారుణ్యనిధి కల్పవల్లి. భారతమాత బంగారు తల్లి, కారుణ్యనిధి కల్పవల్లి. వందనం అభివందనం, వందనం అభివందనం, వందనం అభివందనం, వందనం అభివందనం. పాపము పుణ్యము ఎరుగని బాలల పున్నమి వెన్నెల మమతల ఊయల. పాపము పుణ్యము ఎరుగని బాలల పున్నమి వెన్నెల మమతల ఊయల. రాగమాలికలను హించినది ప్రణయరాహిణి భారత జనని. వందనం అభివందనం, వందనం అభివందనం, వందనం అభివందనం, వందనం అభివందనం. నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరులే దేశ నాయకులు. నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరులే దేశ నాయకులు. అని తలంచితివి, ఆలించితివి మమతామూర్తి సమతాధాత్రి. వందనం అభివందనం, వందనం అభివందనం, వందనం అభివందనం, వందనం అభివందనం.
భవితవ్యానికి భావి పౌరులుగా తీర్చిదిద్దిన దివ్య భారతి, భవితవ్యానికి భావి పౌరులుగా తీర్చిదిద్దిన దివ్య భారతి, ముందు తరానికి వైతాళికులుగా బుద్ధులు నేర్పిన పుణ్య భారతి. వందనం అభివందనం, వందనం అభివందనం, వందనం అభివందనం, వందనం అభివందనం. భారతమాతా బంగారు తల్లి, కారుణ్యనిధి కల్పవల్లి. భారతమాతా బంగారు తల్లి, కారుణ్యనిధి కల్పవల్లి, 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 కల్పవల్లి. ప్రపంచం ఈనాడు ఒక అమానవీయ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నది. యుద్ధోన్మాదులు ప్రపంచమంతటా అగ్గిరాజేస్తున్నారు. ఈ విపత్కర పరిణామాన్ని విశ్లేషిస్తూ జిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక గీతం ఆలపిస్తారు, యుద్ధ వ్యతిరేక గీతం. దీని రచన ఎస్వి సత్యనారాయణ గారు. అందరికీ నమస్కారం. నా పేరు జిఎస్ఆర్ ఆంజనేయులు. ఇండియన్ పీపుల్స్ ఆర్ట్ థియేటర్స్లో గత 50 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అట్లాగే జన విజ్ఞాన వేదిక అక్షరదీపం కార్యక్రమంలో పూర్తి కాలం కేటాయించి దాంట్లో సక్సెస్ అయ్యటం, జిల్లా వ్యాప్తంగా యాత్ర చేయటంలో, అట్లాగే రిసోర్స్ పర్సన్గా చేశాను. పనికి ఆహార పథకం లాంటి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా విధిగా పాల్గొన్నాను. గత 60 సంవత్సరాలుగా ప్రజానాట్య మండలిలో పనిచేస్తూ ఖమ్మం జిల్లా అంతా కూడా 3 సార్లు ప్రజానాట్య మండలి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కార్యదర్శిగా పనిచేశాను. అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ ఈ గీతం. హృదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది, నిశాచరుల గుండెలలో అద్దం నిలబెడుతున్నది. జగతి శాంతి నిండాలని లేదా, జగతి శాంతి నిండాలని లేదా, చిరునవ్వులు పండాలని లేదా. ఉదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది. పుడమి తల్లి నెమ్మోమున శాంతి పూలు పూస్తుంటే, ఉడమి తల్లి నెమ్మోమునరా శాంతి పూలు పూస్తుంటే, హిరోషిమా శాసనాలు ఇంకా చిగురించలేదు, ఇంకా చిగురించలేదు. జగతి శాంతి నిండాలని లేదా, జగతి శాంతి నిండాలని లేదా, చిరునవ్వులు పండాలని లేదా, చిరునవ్వులు పండాలని లేదా. హృదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది. లోకమంతరాకానికి రాచబాట వేస్తుంటే నాగసాకి మూగబోయి నరకము ధ్వనిస్తుంటే, నరకము ధ్వనిస్తుంటే, జగతి శాంతి నిండాలని లేదా, జగతి శాంతి నిండాలని లేదా, చిరునవ్వులు పండాలని లేదా, చిరునవ్వులు పండాలని లేదా. హృదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది. విజ్ఞానపు వినివీధుల విహరించే యాత్రికుడా,
విజ్ఞానపు విను వీధుల విహరించే విధ్వంసము మాని విశ్వ వికాసాన్ని సాధించు, విధ్వంసము మాని విశ్వ వికాసాన్ని సాధించును. జగతి శాంతి కోరాలని లేదా, చిరునవ్వులు పండాలని లేదా, జగతి శాంతి నిండాలని లేదా, చిరునవ్వులు పండాలని లేదా. హృదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది, యుద్ధం వద్దంటున్నది, యుద్ధం వద్దంటున్నది. కానూరి 1916లో కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా కోడూరు గ్రామంలో జన్మించాడు. అప్పటికి వారిది ధనిక రైతు కుటుంబం. కానీ తండ్రి వ్యవసాయం పట్ల అంతగా శ్రద్ధ చూపకపోవటం, ఆడపిల్లల పెండిళ్ళ ఖర్చుల మూలంగా ఆయన ఎదిగే నాటికే 25 ఎకరాల మాగాణి భూమి కలిగినటువంటి రైతు కుటుంబం వల్ల 6 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. ఈయన చదువుకుంది 4వ తరగతి వరకే. 2 తమ్ములు, 4 అక్కలు. తను 4వ తరగతి వరకే చదువుకున్నాడు. తమ్ములు 2 ఆ మాత్రం కూడా లేదు. ఈ 3 వ్యవసాయంలోకి దిగారు. అప్పటికే తెలుగు మాట్లాడే ప్రజలు 2 ప్రాంతాల్లో ఉన్నారు. 2 ప్రాంతాలుగా విభజించబడ్డారు. కోస్తాంధ్ర ప్రారంభంలో నిజాం ప్రాంతంలోనే ఉన్నప్పటికీ అటు తర్వాత కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలు సర్కార్ జిల్లాలుగా పిలువబడ్డాయి. అంటే అవి బ్రిటిష్ వాడికి దారాదత్తం చేశాడు నిజాం. అటు తర్వాత రాయలసీమ జిల్లాలు కూడా నిజాంకు సమర్పించుకున్నాడు. అందువల్ల వాటిని సీడెడ్ జిల్లాలు అంటారు. అక్కడ పన్నులు పెంచుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో కృష్ణా, గోదావరి నదుల మీద ఆనకట్టలు కట్టాడు. అందువల్ల మొట్టమొదలు అక్కడ వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది కోస్తాంధ్ర ప్రాంతాల్లో. తెలంగాణ వ్యావసాయికంగా చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఆనాటి తాను నివసించినటువంటి గ్రామసీమల్లో పురాణ భాగవతాలు, హరికథలు, బుర్రకథలు, పిచ్చుకుట్ల కథలు, తోల్బొమ్మలాటలు, వీరణాలు, పెద్దమ్మలోళ్ళు, యానాది భాగవతులు, విచిత్ర వేషాలు ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉండేవి. తను పుట్టిన ఊళ్ళో శాస్త్రీయ సంగీత భజన బృందాలు ఉండేవి. వాటిని శ్రద్ధగా గమనిస్తూ క్రమంగా కొన్ని రాగాలు, తాళగతులు, లయజ్ఞానం సాధించగలిగాడు. తన 16వ ఏట అనుకోకుండా ఓ పద్యనాటకంలో యశోద పాత్ర వేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో స్త్రీ పాత్రలు పురుషులే ధరించేవారు. యాదృచ్ఛికం కాదు కానీ కృష్ణుడి పాత్రధారి ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు. అట్లా ప్రారంభమైంది ఆయన సాంస్కృతిక జీవితం. నాటకాలు, బుర్రకథలు ఆయనకు వ్యాపకాలయ్యాయి. అవసరార్థం రచయితగా కూడా మారాడు. కమ్యూనిస్టులతో చెలిమి కుదిరింది. ఇది ఆయనను జీవితాంతం వదలనే లేదు. కానూరి వెంకటేశ్వరరావు గారి ముఖ్య అనుచరుల్లో మిత్రులు నున్నా నాగేశ్వరరావుడు ఇప్పుడు కానూరికి నివాళులర్పిస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తారు కామ్రేడ్ నున్నా నాగేశ్వరరావు. ప్రముఖ రచయిత, కవి, విమర్శకులు జీవన్ గారు జీవనాడి శీర్షికన అనేక మంది కవులు, కళాకారులు, రచయితల యొక్క పరిచయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికి 100 ఎపిసోడ్లు పూర్తయినాయి. 100వ ఎపిసోడు ప్రముఖ కవి, కళాకారుడు, రచయిత, గాయకుడు, మొత్తం తెలుగు రాష్ట్రంలోని అత్యంత సీనియర్ కళాకారుడు కానూరి వెంకటేశ్వరరావు గారి గురించి 100వ జీవనాడి జీవన గారు చేశారు. జీవన గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాను. కానూరి వెంకటేశ్వరరావు గారు ఉమ్మడి రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో
ఆయన పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కవిగా, కళాకారుడుగా, అట్లాగే రచయితగా అనేక రచనలు, ఆయన పాటలు, భాగవతాలు, ఈది నాటికలు, అట్లాగే బుర్రకథలు, హరికథలు, అనేక కళారూపాలను ఆయన సృష్టించాడు. వందలాది మంది కళాకారుల్ని ప్రభావితం చేశాడు. వందలాది మంది కళాకారులను ఆయన తయారు చేశాడు, శిక్షణ ఇచ్చాడు. అత్యంత అంకిత భావంతో విప్లవం కోసం, విప్లవోద్యమం కోసం, ప్రజా ఉద్యమాలకు ఆయన తన కళాన్ని, గళాన్ని, తన ఆటని, పాటని మొత్తం అంకితం చేసినటువంటి గొప్ప కళాకారుడు. ఆయన అందరూ కూడా తాతగారని పిలిచేవాళ్ళు. బహుశా అంతకాలం జీవించిన కళాకారులు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో లేరు. ఆయన చివరి వరకు కూడా తన కళాన్ని, గళాన్ని పేదల కోసం, సమాజ మార్పు కోసం, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన కళాన్ని ఎక్కుపెట్టినటువంటి గొప్ప కళాకారుడు. ఆయన వ్యక్తిగతంగా నాకు కూడా బాగా పరిచయం ఉంది. మీ అందరూ ఆయన చాలా ప్రేమగా తాతగారని పిలిచేవాళ్ళం. నన్ను కూడా చాలా ప్రేమగా ఆయన అభిమానించేవాడు. ఆయన ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎక్కడ కళాకారులను తయారు చేసేటువంటి కేంద్రం ఏర్పాటు చేస్తే నన్ను ఉండమని కోరేవాడు. అక్కడ ఏర్పాటు చూడటానికి, పర్యవేక్షణ చేయడానికి, సహకరించడానికి నన్నే కావాలని ఆనాడు పార్టీని కోరేవాడు. అట్లా అనుబంధం బాగా ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాతో మరింత అనుబంధం ఉంది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో అనేక మంది కళాకారులను తయారు చేశాడు. ఆయన ప్రధానంగా నాకు బాగా తెలిసింది ఒకటి, ఆయన భూమి భాగవతం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చినటువంటి నాటకం. అది చాలా గొప్పగా ప్రభావితాన్ని చేసింది. దోపిడీ వ్యవస్థని, భూస్వాములు, పటేలు, పటవారీలు చేస్తున్నటువంటి దోపిడీ అణచివేతల్ని చిత్రీకరించింది. అట్లాగే ఆయన శ్రీకాకుళ రైతాంగ పోరాటం కానివ్వండి, రామనరసయ్య బుర్రకథ కానివ్వండి, ఇంకా అనేక, జాజిరెడ్డి, ఇంకా రామచంద్రయ్య, అనేకమైన తయారు చేసి, ముఖ్యంగా రాజకీయ భాగవతం ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్ అవుతుండేవాడు. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలను కూడా చాలా వ్యంగ్యంగా ఆయన తన కళారూపాల్లో ప్రదర్శించేవాడు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయన కళారూపాలను తయారు చేసేవాడు. ఆయన 100 సంవత్సరాల నిండు జీవితాన్ని గడిపాడు. దాదాపు ప్రజానాట్య మండలి నుంచి ఆయన ప్రయాణం ప్రారంభించాడు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చాలా గొప్పగా గుర్తింపున్నటువంటి నాజరు బృందంలో ఒకటిగా ఆయన బుర్రకథ దళంలో పనిచేసినటువంటి వెంకటేశ్వరరావు గారు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చివరి వరకు కూడా పనిచేశాడు. ఆయన ఈనాటి తరానికి, రాబోయే తరాలకి ఆయన అనేక రచనలు, ఆయన కళారూపాలు అన్నీ కూడా చాలా మార్గదర్శకంగా ఉంటాయని చెప్పేసి ఆయన గుర్తు చేసుకోవడం అని చెప్పంటే ఒక కళా నిధిని, ఒక కళా భాండాగారాన్ని, ఒక సంస్కృతిక యోధుడిగా, సంస్కృతిక విప్లవకారుడుగా కానూరు వెంకటేశ్వర గారు అందరికీ ఆదర్శంగా ఉంటాడని తెలియజేస్తూ ఆయనకి ఈ సందర్భంగా 100వ జీవనాడికి అట్లాగే అభినందిస్తూ కానూరు వెంకటేశ్వరరావు గారికి నేను హృదయపూర్వకంగా విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాను, నివాళులు అర్పిస్తూ ఉన్నాను, శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. కానూరు వెంకటేశ్వరరావు 11వ వర్ధంతి జీవనాడి ప్రత్యేక కార్యక్రమం మొదటి భాగం ఇంతటితో సమాప్తం. ఇదే కార్యక్రమం రెండో భాగం వచ్చే వారం జీవనాడి 101లో ప్రసారం చేస్తాం. అంతవరకు సెలవు. మీ జీవన్.